Hi, this is Jeevi from idlebrain.com. I am here with the team of Rahasyam Idam Jagat. Director Mr. Komal Bharadwaj and actresses Manasa and Sravanthi. Hi. Hello, sir. Komal garu, tell me about your background. Sure, sir. Towards films, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను పోర్ట్లాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో అండ్ ఐ డిడ్ నరేటివ్ అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ. దెన్ రైట్ ఆఫ్టర్ దాట్ ఐ మేడ్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్ దేర్. అక్కడే అమెరికన్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని ఆడిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ టెక్నీషియన్స్ని కూడా. దట్ మై ఫస్ట్ షార్ట్ ఫిలిమ్ ఇట్స్ కాల్డ్ యాడమ్స్ ప్లాయ్ ఇట్స్ ఇన్ యూట్యూబ్. సో అది అయిన తర్వాత దెన్ ఐ హావ్ సబ్మిటెడ్ ఫర్ సెవరల్ ఫిలిం ఫెస్టివల్స్ లైక్ కల్కత్తా ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే అండ్ పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సో అక్కడ ఐ వన్ అవార్డ్స్, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ దెన్ లేటర్ ఆన్ దెన్ ఐ వాంట్ టు మేక్ అవర్ ఓన్ ఒరిజినల్ అథెంటిక్ తెలుగు మూవీస్. సో దాని తర్వాత దెన్ ఐ వాజ్ రైటింగ్ దిస్ స్టోరీ అండ్ ఈవెన్చువలీ వీ స్టార్టెడ్ దిస్ ఆఫ్టర్ కోవిడ్. సో అక్కడి నుంచి దెన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ రహస్యమిదం జగత్, రెడీ టు రిలీజ్ November 8th. So it's been 10 years journey and finally we are here. Yeah. Right. Sravanthi, tell me about your background. Is this your first film? Yeah, ఇది నా ఫస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ థియేటర్ ఆర్ట్. సో మెయిన్లీ నేను అక్కడ థియేటర్ ఆర్ట్స్ మైనర్ చేశాను. సో ఐ హ్యావ్ అ డిగ్రీ ఇన్ ఇట్. మేజర్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ థియేటర్ చేశాను. అండ్ దాని తర్వాత నాకు తెలుగులో ఫిలిం అక్కడ అంటే అంత చేయరు కదా, ఇట్స్ నాట్ సంథింగ్ డన్ బిఫోర్. ఎప్పుడో మనకి వెన్నెల మూవీ తర్వాత వీ హ్యావ్ నాట్ డన్ మచ్. సో అలా ఆ ద్వారా నాకు కోమల్ గారు వెన్ హీ పోస్టెడ్ ద కాస్టింగ్ కాల్, ఐ హ్యాపెన్ టు సీ ఇట్ అండ్ ఆడిషన్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అలా ఈరోజు ఇలా ఉన్నాను. Brought up over there only. Yes. Right. And Manasa garu, tell me about your background. Sure, Andy. So I'm originally an engineer, but I've also gone to school for acting. Andy, I went to Anupam Kher sir's Actor Prepares Academy, and I have a diploma in screen acting. Besides that, I've also done theatre, web series, and a few Hollywood films. And Jagat is essentially my first Telugu feature film, Andy. But yes, I'm active in the commercial community and in the Hollywood film community in Seattle. Right. So you are also based in USA. Yes, Andy. Right. So Rahasyam Idam Jagat, ఆ టైటిల్ కొన్న మీనింగ్ ఏంటి? దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ celluloid based on SpaceTime Wormhole. Right. So ఈ రెండు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. యా షూర్. రహస్యమిదం జగత్ ఈజ్ ది యూనివర్స్ ఈజ్ మిస్టరీ అనే ఐడియాలజీ తోటి వచ్చాము. In a way that there are many kind of existence or the science we don't know in terms of its formation. Right, by default if you look at the production name single cell universe, it means that even the single small cell, the formation, the core formula towards the comparatively entire universe form ayindi kuda similar, is just the scale is different. రైట్. సో ఇదంతా కూడా ఇంత డీప్ ఫిలాసఫీతో ఉంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మన పూర్వీకులు మన ఏన్షియంట్ స్టోరీస్లో చాలా సింపుల్ వేగా ఒక కాంప్లికేటెడ్ సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అదే దాంతో వీ వాంట్ టు టెల్ దట్ మన దాంట్లో ఉన్న కథలు, రామాయణంలో ఉన్న కథలు, శ్రీచక్రంలో ఉన్న సైన్స్ బిహైండ్ ఇట్, హౌ ఇట్ రిలేట్స్ టు టైమ్ ట్రావెల్, రైట్, ఇలా ఈ అంశాలన్నీ కూడా టచ్ చేసుకుంటూ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని సింప్లిసిటీగా ఒక చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా తీసుకురావడమే రహస్యమిదం జగత్ మెయిన్ పర్పస్. అండ్ దట్ ఇన్వాల్వ్స్ ద స్పేస్ టైమ్ వార్మ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్, వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద మూవీ. అండ్ మిరాక్యులస్లీ దట్స్ ద ఈ 5 లీడ్ క్యారెక్టర్స్ ఏదైతే జర్నీ ఉంటుందో, this wormhole is that miraculous, a mystical night that happens. That's an experience that character go through, and it also give a bigger scale, bigger experience to audience. Right. టీజర్లో శ్రీచక్రం అన్ని కాన్సెప్ట్స్ చెప్పారు, వాటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా అండి, ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చింది, ఇట్స్ అగైన్ డన్ బై సెవరల్ హ్యూమన్స్ ఇన్ యుఎస్ఏ, పోర్ట్లాండ్లో, ఆరిగన్ స్టేట్లో ఒక డెజర్ట్లో 8 miles దూరం 8 miles వాస్ట్గా శ్రీచక్రాన్ని కార్వ్ చేసినారు.
అంటే ఇండియాలో చేస్తే ఓకే ఫైన్ బికాజ్ ఇట్స్ వాస్ట్లీ నో, చాలా బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అది మన కథ యూఎస్కి వెళ్ళి అక్కడ ఎవరో తెలియని వాళ్ళు ఎంత బిలీవ్ చేస్తుంటే 8 miles దూరంలో పర్ఫెక్ట్ షేప్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ సిమిలర్. ఒక ఏరియల్ షాట్లో చూస్తే మన గ్లిమ్స్లో చూపించినట్టు ఇట్ అబ్సల్యూట్లీ ఇట్ లుక్స్ లైక్ ఎ శ్రీచక్ర. బట్ ఈవెన్ మన పేపర్ మీద అబ్స్ట్రాక్ట్ అంత ప్యాటర్న్స్ ఎగ్జాక్ట్ రావాలన్నా కష్టం. సో హౌ కుడ్ దే డూ ఇట్, వాట్ ఎ మిరాక్యులర్ థింగ్, రైట్? అది అక్కడి నుంచి క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో అంత నమ్మిన వాళ్ళు ఒకవేళ ఇంకా అక్కడ ఉండి బికాస్ ఈవెన్ నౌ వీ డోంట్ నో హూ డ్రూ దట్, ఎవరు చేశారు ఏంటి ఎవరు తెలియదు. సో ఒకవేళ ఫ్యూ పీపుల్ ఉండి ఈ క్యారెక్టర్స్ మన స్టోరీలో వెళ్తున్న వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళు శ్రీచక్రంని వాళ్ళు సూపర్ న్యాచురల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్స్ వీళ్ళతో ఉంటే కథను ఎలా చేంజ్ చేస్తుంది. సో ఇదంతా ఫిక్షన్ అండ్ ఆల్సో బికాస్ దిస్ హ్యాస్ టైమ్ ట్రావెల్ దట్ రిలేట్స్ టు అవర్ మైథాలజీ అండ్ ఆల్సో ఒక ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ తోటి ఇట్ బ్లెండ్స్ ఇన్ వెరీ పర్ఫెక్ట్లీ. కామన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కామన్ పాయింట్స్ వీటిలలో తీసుకొని రైటింగ్ అంతా కూడా అడాప్ట్ చేసాము. అదర్ దెన్ దాట్ ఐఎమ్ సారీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అగైన్. అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ శ్రీరాముడు అండ్ హనుమంతుడు ఎపిసోడ్ ఏదో కంపారిజన్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్? రైట్. సో ఐ కేమ్ అక్రాస్ ది స్టోరీ వేర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది రామాయణ సో సర్టన్ ఈవెంట్స్లో దే సెడ్ దట్ హనుమంతుడు ట్రావెల్ బిట్వీన్ ద లోకాస్ అండ్ హీ వెంట్ ఇక్కడి నుంచి వేరే లోకానికి వెళ్ళాడు. అక్కడ దెన్ హీ రియలైజ్డ్ హనుమంతుల వారికి ఒక టైమ్ ఎగ్జిస్టెన్స్ గురించి, ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ గురించి ఇదంతా కూడా ఒక క్యారెక్టర్ చెప్తుంది. అది మూవీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ ద థియేటర్. బట్ ఇది మై క్యూరియాసిటీ ఈజ్ ఈ నాలెడ్జ్ని అంత పురాణాల్లో ఒక thousands of years ఆఫ్ బ్యాకే వాళ్ళు ఎలా చూడగలిగారు, ఎలా అనలైజ్ చేయగలిగారు, ఎలా క్యాప్చర్ చేయగలిగారు అండ్ దాన్ని ఒక సింప్లిఫైడ్ స్టోరీ ఫామ్లో మనకి నెక్స్ట్ జనరేషన్ కోసము లైక్ దే ప్రిజర్వ్డ్ ఇట్, రైట్? సో అంటే ఈ నోబుల్ కాజ్, ఒక నోబుల్ ఐడియాలజీని మనం మిస్ అవుతున్నామా? వీ జస్ట్ సేయింగ్ అందరం గౌరవిస్తున్నాం, బట్ ఆర్ వీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్? అంత సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నామా మన స్టోరీస్కి? మేబీ చేయాలేమో, అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ చేయాలేమో అని ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియాతోటే చేయడం. సో రామాయణంలో హనుమంతులు వారు వెళ్తుంది ఏంటంటే అది విత్ ఇన్ వార్మ్ హోల్. So he is traveling between the time, 2 different time existences, and the bridge is the wormhole. So అందులో వెళ్తున్న ఆ షార్టే అది. And that's completely that we are excited with it. Like హనుమంతుల వారు ఏంటి టైం ట్రావెల్, హనుమంతుల వారు టైం ట్రావెల్ ఏంటి, వార్మ్ హోల్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ జనరేట్ చేస్తుందని we designed that way. రైట్. మీరు యుఎస్లోనే షూట్ చేశారు. యుఎస్లో యూ స్టడీడ్ అండ్ బోత్ యాక్ట్రెసెస్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ విత్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ ఇన్ ద రిలేటెడ్ ఫీల్డ్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్. So how difficult or how easy it is to make a film in USA with the locals? It is very difficult అండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఇండస్ట్రీ ఉండి ఇక్కడ ఇంత ఇండస్ట్రీ నుంచి ఒక కొత్త వాళ్ళు వచ్చి సినిమా తీయాలంటే వీ ఆల్రెడీ సీ ఎంత డిఫికల్టీ, రైట్? ఎందుకంటే అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా ఇట్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్ ఇక్కడ ఉండొచ్చు, బట్ మేకింగ్ వైజ్గా కూడా లెర్నింగ్ వైజ్గా కూడా ఇట్స్ సో కాంప్లికేటెడ్. అక్కడ అసలు ఇండస్ట్రీయే లేదు. We have to find scratch end to end. We have to be involved in it. You have to know the craft. Every department lo you have to work on it. Even I think నేను ఏంటంటే even at some point I thought okay నేను VFX animation కూడా నేర్చుకోవాలేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు అన్ని రిసోర్సెస్ లేకుండే. గ్లాడ్లీ ఐ ఫౌండ్ రైట్ పీపుల్ ఎట్ రైట్ టైం. అది కూడా మళ్ళీ జగతే తీసుకొచ్చింది నా దగ్గరికి ఎగ్జిక్యూషన్ వైజ్ కూడా. ఐ బిలీవ్ హోల్ టీమ్ ఈజ్ బికాస్ ఆఫ్ సడన్ గుడ్ కాజ్. ఎందుకంటే జెన్యూన్గా ఒకటి అటెంప్ట్ చేస్తుంటే ఐ థింక్ నేచర్ విల్ సపోర్ట్ దట్ వే ఇక్కడ ఉండడానికి. అండ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ ఇప్పుడు మీరు చూస్తే పడమటి సంజారాగం అనే మూవీ 87లో వచ్చింది, రైట్? ఆఫ్టర్ దాట్ అంత మూవీ హిట్ అయినా యూజువల్లీ మన ప్యాటర్న్ ఒక హిట్ మూవీని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఇట్ హ్యాపెన్ నో, రైట్? అండ్ తర్వాత వెన్నెల సినిమా వచ్చింది, లైక్ యూ ఓన్లీ అవుట్ ఆఫ్ కంపల్షన్ చేసినారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చినాయి మన మూవీస్, అయినా రాలేదు. మేబీ దే హ్యావ్ అటెంప్ట్ చేశారేమో, బట్ మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చి ఇండీ ఫిలిమ్స్ లాగా వచ్చాయి. బట్ అదే అంటున్నాను, థియేట్రికల్ రిలీజ్, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ వైజ్గా కూడా ఇప్పుడు మీరు టీజర్ చూస్తే ఇప్పుడు ఇండీ ఫిలిం వైబ్ కన్నా అందరూ వి గెటింగ్ గ్లాడ్ దట్
in terms of core idea wise అన్న కూడా they saying కార్తికేయ వైబ్స్ ఉన్నాయి, రైట్? ఓకే, కల్కి ఐడియాలజీ ఉండొచ్చేమో. ఆబ్వియస్లీ we can't match the scale. They're far like x 10 20x times more, maybe like more than that, right? But you'll get into that emotion అనేది ఉంటుంది. You'll feel that what will happen next, right? So ఇవన్నీ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. అండ్ క్యాప్చరింగ్ దీస్ విత్ అక్కడ ఉన్న ఆర్టిస్ట్ దొరకడం, ఇప్పుడు శ్రవంతి కానీ మానస కానీ, ఇట్ టుక్ ఫ్యూ మంత్స్ టు ఫైండ్ దీస్ పీపుల్. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండడం ఒకటి, ఎగ్జిక్యూటింగ్ ఎట్ ద థియేటర్ లెవెల్, థియేట్రికల్ రిలీజ్కి జనాలు యాక్సెప్ట్ చేయడం ఈజ్ నాట్ ఈజీ అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యూ. You have to be like stand out కావాలి చాలా మందిలో, రైట్? సో in order to find exact artists for it took time. సో it's not easy making yours. ఈవెన్ నేను అక్కడ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నా కూడా దిస్ హ్యాస్ టు బి యువర్ మెయిన్ పాయింట్. అసలు యూఎస్లో సినిమా తీసి కథ తీసుకురావడము ఇట్స్ అ బిగ్ థింగ్. మేబీ దిస్ విల్, అక్కడ ఫిలిం కమ్యూనిటీలో కూడా చాలామంది డాలస్లో ఈవెంట్ చేశాం మేము. సో అక్కడ పీపుల్ వేర్ ఎగ్జైటెడ్, అక్కడ లోకల్ ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా, ఐ మీన్ దిస్ ఈజ్ సంథింగ్ దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఓకే, దీని నుంచి ఒక స్పార్క్ వస్తుందేమో, ప్రొడక్షన్స్ అక్కడ ఇట్లా ఇండస్ట్రీ లాగా బిల్డ్ అవుతుండొచ్చు, రైట్? బికాజ్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ స్టోరీ, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ సొంతంగా చేసుకోగలుగుతామా అంటే ఐ డోంట్ థింక్, నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్, రైట్? సో ఇన్ వేరియస్ వేస్గా it's very tougher and challenging to make a movie in US. అండ్ బట్ మా గోల్ ఏముండేనంటే, మేము ఏ చేసినా ఇండియన్ స్టోరీ చేయాలి, మన కథకి మన వాళ్ళు రిలేట్ అవ్వాలి, ఇది మన కథలా ఫీల్ అవ్వాలి. దట్ వాజ్ అవర్ మెయిన్ పర్పస్ అండ్ వీ అచీవ్డ్ ఇట్. రైట్. You are also the producer of the film? I'm the producer also. So how much did it cost? Ballpark figure? Yeah, I mean, I have investors involved in it. I don't think it's appropriate to tell, but my goal was bring a good product with a reasonable price. యాజ్ ఏ, ఇప్పుడు నేను పిచ్ చేసిన ఎనీ బిజినెస్ మ్యాన్ వెళ్ళి ఒక దగ్గర పిచ్ చేయాలన్నా కూడా బడ్జెట్ ఎంత తక్కువలో నువ్వు మంచి ప్రోడక్ట్ చేస్తావు అనేదే మెయిన్ గోల్ ఉండే గోల కూడా, రైట్? సో అక్కడి నుంచి అంతా స్క్రీన్ మీద పెట్టాము. యాక్టర్స్ ఆల్సో దే ప్యాషన్ మీద చేశారు, రెమ్యూనరేషన్స్ అవన్నీ ఏం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రెమ్యూనరేషన్ కాకుండా దే ఆర్ బీన్ వేరింగ్ వేరియస్ హ్యాట్స్, ఏడీస్ లాగా, and even they're supporting in the art department, like wherever they can go and give it's like home project. Yeah, home project under relate ayyaru. And the biggest thing is, నేను అక్కడ they'll go by book. US American crew వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, they'll time అంటే time they go by. So first 2-3 days they saw the effort అందరు చేసేది, and then they are also kind of made flexible. Okay, వీళ్ళు boundaries expand చేసుకొని చేస్తున్నారు, this is not in their comfort zone. And then they tapped into us. then స్టోరీకి వాళ్ళకి అర్థం అవ్వడం, స్క్రిప్ట్ మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. అండ్ దెన్ వాళ్ళు ఒకసారి చదివిన తర్వాత దే హ్యాడ్ ఎ పర్సెప్షన్. బట్ ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ తర్వాత దే కుడ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద స్క్రిప్ట్. అరే నేను ఐ కెన్ రికలెక్ట్, ఈ సీను స్క్రిప్ట్లో అయింది కదా, ఈవెన్ దో ఇట్స్ నాట్ దేర్ స్టోరీ, ఇట్స్ అబౌట్ ఇండియన్ స్టోరీ, ఇండియన్ మైథాలజీ అయినా, బట్ దే ఆర్ ఎక్సైటెడ్ టు సీ దట్ ఆన్ ద స్క్రీన్. సో అప్పుడు మాకు అర్థమైంది, ఓకే, దిస్ ఈజ్ సంథింగ్, ఆర్ట్ ఫామ్ అనేది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా వెళ్తుంది, ఇట్స్ ఆన్ ఇట్స్ రైట్స్ ట్రాక్ అని. అది కాన్ఫిడెన్స్ మాకు బేసికల్గా, దట్స్ వాట్ ఆర్టిస్ట్ వాంట్, రైట్? యాక్సెప్టెన్స్, యూ కెన్ డూ దిస్ అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడము. సో అది విజువల్గా వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళ మాటల ద్వారా తెలిసింది. అండ్ దెన్ అక్కడి నుంచి లైక్ ఎవ్రీ స్కెడ్యూల్ వీఆర్ ఎన్హాన్సింగ్ థింగ్స్. అండ్ విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఇప్పుడు సీనియర్ టెక్నీషియన్స్ లైక్ చోటా కే ప్రసాద్ గారు, హిజ్ ఇన్వాల్వ్మెంట్ వాస్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కీపింగ్ ఇట్ ద పేస్ అండ్ ఎవ్రీథింగ్. జ్ఞాని మ్యూజిక్ డైరెక్టర్ పులిమేరా చేశారు, అండ్ హీ వాజ్ సబార్డినేట్ ఆఫ్ శ్రీచరణ్ పాకాల, రైట్? అక్కడ నుంచి గూఢచారికి, దట్స్ వాట్ ద ట్రాక్స్ ఐ హర్డ్, వాట్ ఎవర్ హీ ప్రొడ్యూస్ ఫర్ దట్ గూఢచారి మూవీ. అండ్ ఐ రియలీ లవ్ ద వే ఇట్స్ సౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ the mystery was something that we have it, and his sounding is really apt to the story anamata. So after that VFX ki kuda Hue Pictures ani Hemant is a VFX supervisor. He worked for Kalki movie. Kalkiలో కొన్ని షార్ట్స్కి సూపర్వైజ్ చేశాడు, అండ్ హిస్ టీమ్ డిజైన్ సర్టెన్ షార్ట్స్ ఫర్ కల్కి. సో ఈ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకు యాడ్ అయింది యాజ్ త్రూ ద జర్నీ. సో ఓవరాల్ బికాస్ ఆఫ్ గుడ్ టెక్నీషియన్స్, ఆబ్వియస్లీ ద క్వాలిటీ విల్ show up on the screen. Even though vision enta unna, the technicians are the ones who will bring it on the screen, right? So that's why I'm calling right people. Even veelto pan chestam naaku kuda teliyadu, it's just Jagat brought them to me, and right. I'm glad they liked it, and we all finished it.
మీరు ఫిలిం స్కూల్లో చేశారు కదా, Yeah. హౌ అంటే ఫిలిం స్కూల్ అనేది హాలీవుడ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది జనరల్గా వాళ్ళ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అనేసి. యా 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 సో ఎవ్రీథింగ్ లైక్ స్క్రీన్ ఫర్ దెమ్ ఇట్ స్ట్రక్చర్స్ ఈస్ మోస్ట్లీ హాలీవుడ్ ఫిల్మ్స్. బట్ తెలుగు ఫిలిం, ఇండియన్ ఫిల్మ్స్ ఎస్పెషల్గా తెలుగు ఫిల్మ్స్ టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి. అవును అవును. సో హౌ డిడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్? అంటే చదువు అంటే ఫిల్మ్ స్కూల్ అనేది ఉపయోగపడుతుందా మీకు ఫిల్మ్ మేకింగ్లో? బుక్ నాలెడ్జ్ ఈజ్ గుడ్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్. కాకపోతే మన ఒరిజినల్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. వీ కెనాట్ గో బై బుక్ ఆల్ ద టైమ్, ఎస్పెషల్లీ ద స్టోరీ. ఎందుకంటే స్టోరీ ఈజ్ సంథింగ్ రియల్ లైఫ్లో ఉంటుంది, రాసింది ఉండదు. అది ఎలా జరుగుతుందో అది జరుగుతుంటుంది, యూ ఎక్స్పీరియన్స్ దట్, రైట్? సో ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నా. నట్ షెల్ స్ట్రక్చర్ అని ఉంటుంది, లైక్ కామెడీ స్ట్రక్చర్, దెన్ హారర్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా ఐడియా వైజ్ ఉంది. ఇనీషియల్గా అలా వెళ్ళాలేమో అనుకున్నాను నేను కూడా. బట్ త్రూ రైటింగ్ ఐవ్ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. వెరీ ఆర్గానిక్గా వెళ్ళినాము. సో సీన్ టు సీన్ ప్రోగ్రెస్ ఎలా అవుతుంది, క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా ముందుకు వెళ్తున్నాయి, ఎవ్రీ క్యారెక్టర్ గోల్ ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ అన్నీ ఎలైన్ అవుతున్నాయి ఆ స్టోరీకి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యావ్ వన్ సింగిల్ ఎయిమ్, రైట్? దట్ స్టోరీ హ్యాస్ టు ప్రోగ్రెస్ ఫార్వర్డ్. సో ఇవన్నీ కూడా త్రూ జర్నీ ఆఫ్ ఫిలిం మేకింగ్లో నేర్చుకున్నాను. బట్ వన్ థింగ్ ఫిలిం స్కూల్ హెల్ప్ మీ ఈస్ కనెక్షన్స్. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళతో కనెక్షన్స్, లెర్నింగ్ ద ప్రాసెస్, టెక్నికాలిటీస్, నెట్వర్కింగ్, రైట్? దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఫిలిం స్కూల్, ఎనీ ఫిలిం స్కూల్. అండ్ ఆల్సో లెర్నింగ్ ద మేకింగ్ ప్రాసెస్, టెక్నికల్గా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడం. ఒకసారి అది వచ్చింది అని అంటే ఇట్స్ ఈజీ టు కమ్యూనికేట్. As a director, I need to communicate better with the technicians, right? So film school helps that way. Right. Yeah. So actors are relatively new. So how did you manage the process? Yeah, through auditions only అండి. న్యూ అనేది మైండ్లో లేకుండే అప్పుడు, బికాస్ సెవరల్ ఫ్యాక్టర్స్. రైట్ ఆఫ్టర్ కోవిడ్ వీ స్టార్టెడ్. సో అప్పుడు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇందులో వీ డోంట్ నో హౌ సేఫ్ టు గో విత్ సంబడి ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా. సో హోల్ ప్రాజెక్ట్కే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీ వర్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ సంథింగ్ వీక్ బ్రింగింగ్ న్యూ. ఎందుకంటే ఇప్పుడు కల్కి వచ్చి, కార్తికేయ లాంటి మూవీస్ వచ్చి మనం మాట్లాడుకుంటాం జానర్ గురించి, సైఫై, మైథాలజీ అని. వెన్ వీఆర్ రైటింగ్ వీ న్యూ దట్ ఓకే వీఆర్ ట్యాపింగ్ సంథింగ్ రియలీ న్యూ, ఇప్పటివరకు రాలేదు అని. సో వీఆర్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ we took such a big premise that anyone can be a character in it. Even the known face unna kuda at certain point he has to be a character in the movie because it's Jagat, right? So our perspective lo, as long as it is good performer, as long as I can see actor in the particular role, a character నాకు కనబడుతుందంటే that's what I did. Auditions లో అదే చేశాను. And when I feel that okay you look like Akira, you look like Aru, Rakesh Galebe, he did Gatam movie చేశాడు. And that guy is also very ambitious and I think he is that one guy where films అనేది his breath. And talent wise ga kuda you will see more his projects are coming, but very talented guy. So వీళ్ళందరూ కూడా they added value through their craft. ఈవెన్ రైటింగ్లో కూడా ఐ యూస్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ఇప్పుడు నీ క్యారెక్టర్లో, బికాజ్ నాకు సర్టన్ ఎమోషన్స్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్, లైక్ ఆబ్వియస్ సర్టన్ ఏజ్ గర్ల్స్కి లైక్ శ్రవంతి, వాట్ హర్ రోల్ ఈజ్ అబౌట్, రైట్? సో తను ఆ క్యారెక్టర్లో అక్కడ ఉన్న అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది. మానస కూడా సర్టన్ టిపికల్ కండిషన్స్లో వేర్ మానస క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ ఫ్యాంటసీ సైడ్ వెళ్తుంది. సో ఈ ఫ్యాంటసీలో ఉన్నప్పుడు, ఒక ఆడపిల్లగా ఉన్నప్పుడు రూట్స్ విల్ బి సేమ్ కదా మన దగ్గరకు వచ్చింది, బట్ యు ఆర్ గోయింగ్ అడ్వెంచరస్, దట్స్ ద బౌండరీ యూర్ క్రాసింగ్. సో ఇక్కడ ఎలా ఆలోచిస్తావు నువ్వు? అండ్ దెన్ షీ కేమ్ అప్, షీ డిడ్ హర్ హోంవర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఆ రైటింగ్ ప్రాసెస్లో కూడా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో యాక్టర్స్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ ఇన్ ద క్యారెక్టరైజేషన్. Oh yeah, totally. And I think that's a good process to have. Actor should have that knowledge. వాళ్ళు ఈ క్యారెక్టర్ ఎందుకు ఎలా చేశారు, especially since they are staying in USA and their perspective, right? Yeah. They are playing similar to their Yeah, in generally కూడా what do you think, sir? అంటే యాక్టర్కి ఆ క్యారెక్టరైజేషన్స్, రైటింగ్ నాలెడ్జ్ it should be there. ఇట్ షుడ్ బి దేర్ కదా, అదే అంటున్నాను. యా, దట్స్ వాట్ ఐ థాట్. సో యా, రాదర్ అంటే అప్పుడు అంటే సెట్ మీదకి వచ్చి ఏం వాల్యూ యాడ్ చేస్తున్నారు, స్క్రిప్ట్ వచ్చి చదివితే ఓకే ఫైన్, డైలాగ్ డెలివరీ అవన్నీ చాలా ఉన్నా కూడా ఐ థింక్ ఇంప్రొవైజేషన్స్ ఆర్ సంథింగ్ దట్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీ, it makes much better product. Yeah. So do you have any inspiration, not in terms of the story or anything, any inspiration to make movies?
యా అంటే వన్ థింగ్ వాట్ ఐ బిలీవ్ మన టేస్ట్ మనం ఫామ్ అయ్యేదంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ. నాకు పలానా ఫుడ్ ఎందుకు ఇష్టము అని అంటే సమ్వేర్ ఎక్కడో మా తాతగారి దగ్గర నుంచి యాన్సిస్టర్స్ వచ్చింది. నేను పర్సనల్గా ఎంజాయ్ చేసేది అంటే రాజమౌళి గారి మూవీస్ చాలా ఎంజాయ్ చేస్తాను. ఈగా వాజ్ వన్ సచ్ స్టార్ట్, దట్ వాజ్ మై యూనో అమేజింగ్. ఇప్పటికీ కూడా ఈగా ఈజ్ మై లైక్ బుక్ అనుకో, కేస్ స్టడీ అనొచ్చు. అండ్ హిస్ ద వే ఆఫ్ హిస్ కాన్ఫ్లిక్ట్స్ని, ఇప్పుడు ఈవెన్ ఆర్ఆర్ఆర్లో కూడా సీన్ స్ట్రక్చర్స్ మనం చూసుకుంటే కాన్ఫ్లిక్ట్ని మళ్ళీ తను బ్రేక్ చేసుకొని ఇంకా ఫర్దర్ కాన్ఫ్లిక్ట్కి వెళ్ళి క్యారెక్టర్ని ఇంకా డీప్ డౌన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తారు బయట. అండ్ దట్స్ వేర్ ద డ్రామా రైజెస్. అక్కడే ఆడియన్స్ ఇంకా ఆ హై అనేది ఇంకా వస్తుంది కదా. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ఈవెన్ ఫర్ ద ఫ్యాక్ట్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇన్స్పైర్స్ మీ. వాట్ ఎవర్ ద క్రాఫ్ట్ హీ మేక్స్, ఒక వీడియో దాని నుంచి వచ్చింది అని అంటే ఇట్ హ్యాస్ దట్ ఇంటెన్స్ ఎమోషన్ అని, అది కనెక్ట్ అవుతుంది అని అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, ఇట్ హ్యాస్ టు బి బిల్ట్ ఇన్. సో వీళ్ళు కానీ ఇప్పుడు ఐ మీన్ ఎనీబడి ఒరిజినల్గా స్టోరీస్, నాగశ్విన్ గారు కూడా మహానటి వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అది వెరీ కోర్ ఎమోషన్స్ తోటి వచ్చింది. అండ్ ఈవెన్ కల్కి వాజ్ ఆల్సో ఇన్ అ వే దట్ హీ ట్రై టు డూ ఒరిజినల్గా చేశారు, కొత్తగా ఒక సైఫై మైథాలజీ కొత్త జానర్కి ఇచ్చారు. అండ్ నౌ ఇట్స్ వాట్ హీ సెడ్ ఈస్, ఒక ఇంటర్వ్యూలో ఒక చెప్పారు, ఇలాంటి మూవీస్ చేయడం వల్ల కొత్త వాళ్ళు రేపు కొత్త కాన్సెప్ట్స్ వచ్చినా ఈజీ అయిపోతుంది, కల్కి విల్ బీ దేర్ బేస్ ఫర్ ఇట్. అండ్ రైట్ ఆన్ పాయింట్ అదే అగైన్ జగత్ ఈజ్ మేకింగ్ అస్ టు యునో కమ్ ఆన్ ద రైట్ టైం ఏమో, కానీ బికాస్ ఆఫ్ దట్ నౌ పీపుల్ కెన్ రిలేట్, ఓకే అర్థం చేసుకోగలుగుతున్నాం ఈజీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయకుండానే. యా, అండ్ ఇట్ హెల్ప్ వన్ విచ్ వే. సో ఈ డైరెక్టర్స్ ఎవరు, తరుణ్ భాస్కర్ గారు కూడా అతను ద వే హీ అటెంప్ట్స్ హిజ్ ఒరిజినల్ స్టోరీస్ టు రైట్, అది మనం అతని పర్స్పెక్టివ్ basically right, అది కూడా ఉంటుంది. Generally commercial ga every director want to build on a success, but he tries different genres and he doesn't try to go bigger and all that. He just wants to tell stories whatever he want ante ante kada. That's what ante ipu manam that is very authentic. That's not typical of a Telugu film director. You know, they just look at career growth, but this guy is like he just want to tell stories. Totally. I that's why I like him. He is like one of those directors I look up to. Just because of his choices. And I think అది కూడా బౌండరీస్ ఎక్స్పాండ్ చేసుకోవడమే కదా. ఐఎమ్ లైక్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్, క్యాలిక్యులేటెడ్ కాకుండా అంతా. కరెక్ట్. అండ్ ఐ రిలేట్ టు దోస్ మైండ్ సెట్స్. So what do you suggest for the upcoming directors? This is my first movie from your I mean, do you have any books or any documentaries or any master classes? Do you suggest to the అంటే నేను వాట్ ఐ డూ ఇస్ యూజువలీ నేను మూవీ బఫ్ రిలీజ్ అయిపోగానే వెళ్ళి చూడడము అలా ఉండను. వాట్ ఎగ్జైట్స్ మీ ఈస్ ద మేకింగ్ ప్రాసెస్. ఐ విల్ వాచ్ ఇఫ్ ఐ కమ్ అక్రాస్ న్యూ టీజర్ ఆర్ ట్రైలర్ ఆర్ వర్సెస్ అ మేకింగ్ వీడియో, ఐ విల్ వాచ్ మేకింగ్ వీడియో. I will watch the talk through the breakdown of the scene. సో దిస్ మేక్స్ మీ ఎంత కన్స్ట్రక్టివ్గా, ఈవెన్ లైక్ క్వింటిన్ టారెంటినో గారు కానీ లైక్ ఎవ్రీ వర్డ్లో హీ సేస్ దట్ ఒక సెంటెన్స్ రాస్తే అందులో ఎవ్రీ వర్డ్కి ఇంకో వర్డ్ వచ్చేదానికి కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఎంత డీప్ లేయర్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అంత డ్రామా, అంత ఎగ్జైటింగ్ ఉంటుంది ఆడియన్స్కి, రైట్. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్లో ఎలా చేయాలి, రైట్. ఐడియా వైజ్గా ఉండడం ఒకటి, ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ సంథింగ్ ఎల్స్ కదా. సో అక్కడ నేను ఐ వాంట్ టు బీ దేర్, అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అక్కడ నేర్చుకోవడం. సర్టన్ బుక్స్ అందరికీ తెలిసి వాళ్ళు రేపు లైక్ దిస్ స్టోరీ వన్ గుడ్ బుక్ స్ట్రక్చర్స్కి నాకు నట్షెల్ అనేది ఇష్టం. డిజ్నీ మూవీస్ అన్నీ కూడా దే ఫాలో దిస్ స్ట్రక్చర్ అనమాట. దే సర్టన్ ప్యాటర్న్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ హై పాయింట్ అవ్వాలి, ఇక్కడ లో ఉండాలి, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇలా ఉండాలి, ఇదంతా ఇనిషియల్ అలా వెళ్ళాను. కానీ దెన్ మన స్టోరీ అట్లా ఫిట్ అవ్వట్లేదు, ఫోర్స్ఫుల్గా ఫిట్ చేయాల్సి వస్తుంది. అండ్ దట్స్ వై దే కాల్ నట్షెల్ అనుకుంటా. బట్ మనకి ఏంటంటే నాకు అదర్ వే అర్థమైంది, అది ఓకే అలా చేయొద్దు అని అర్థమైంది. సో నాకు మోర్ దెన్ అంటే మూవీ మేకింగ్ కాకుండా ద ఫిలాసఫీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద ఇష్టం. ఐ లవ్ ద బుక్ కాల్డ్ సేఫియన్స్. Noah Harari రాసింది. ఐ మీన్ ఇట్ టెల్స్ యూ అబౌట్ కంప్లీట్ ఎవల్యూషన్ కానీ మన థాట్ ప్రాసెస్లు కానీ. సో వన్స్ యూ హ్యావ్ దట్ ఐడియాలజీ, ఒక క్లారిటీ ఆన్ వాట్ యూ వాంట్ టెల్ త్రూ అ స్టోరీ, I think filmmaking is a practice that you can learn through certain course of time.
బట్ ద ఐడియాలజీ బిహైండ్ ఇట్, ఏం కథ చెప్తున్నాము, వాట్ ఆర్ యూ యూనిక్నెస్ ఏంటి, ఒరిజినాలిటీ ఎంత ఉంది అనేది, ఇవి మెయిన్ కోర్ పాయింట్స్ వీ హ్యావ్ టు ఫోకస్. ఎనీబడి లిసన్ టు యువర్ హార్ట్ బేసికలీ. Right. Yeah. Sravanthi, so how was the experience of acting in the film? Because this is your first Telugu feature film, right? So did you find it difficult, or did it take you some time to get into the character? Yeah, so I think theatre arts nunchi shift ayinappudu one of the first project I've done is Jagat. So our transition okati undindi for me to keep in mind, like okay, so close up shot versus master shot ki, you know, the variations ela chupichali and things like that. And Akira character vachesi obviously there are some similarities kada Sravanthi and Akira lo, and konni differences kuda untayi. And prep work ki help chala undindi from the direction team, like Komal gar nunchi and also the ADs and the writer nunchi. We had lot of workshops, like at least I was part of these virtual workshops. Akkada క్యారెక్టర్కి కావాల్సిన ఎలిమెంట్స్కి అడిగే స్కోప్ ఉంది క్వశ్చన్స్కి, బట్ ఎంత ప్రిపేర్ చేసినా ఆన్ సెట్కి వెళ్ళేసరికి అంతే కదా. ఐ థింక్ నా వన్ బిగ్ ఛాలెంజ్ వచ్చేసి దట్ ఎన్వైర్న్మెంట్, అంటే దట్ లెవెల్ ఆఫ్ చలిలో ఆర్ లైక్ దట్ అవర్స్ వీఆర్ షూటింగ్ అండ్ స్టఫ్, అక్కడ చాలా అది సంథింగ్ ఎంత మనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళే సిచ్యువేషన్ కాదు. బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ ద టీమ్ నుంచి అయితే ద ప్రెప్ వర్క్ టు bring a character to life, aithe we've started like months before the first schedule. So it helped. It really helped. Yeah. In a way వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తీసుకురావడము, ఒక సీన్ నరేట్ చేసిన తర్వాత ది క్యారెక్టరైజేషన్స్ గురించి దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సో మళ్ళీ మేము ఒక రీడింగ్ ఇచ్చేవాళ్ళం, స్క్రిప్ట్ రీడింగ్ లాగా ఉంటుంది. ఎవ్రీ సీన్ రాసినా కూడా వీ యూస్ టు కాల్ యాక్టర్స్ వర్చువల్గా, దే విల్ టేక్ ది క్యారెక్టర్స్, దే విల్ రీడ్ ఇట్. సో మాకు కూడా అనిపించేది, నేను రైటర్ కూర్చొని తినేవాళ్ళం. సో అకిరా మాట్లాడేటప్పుడు ఒక లైన్ మేము రాసింది మాట్లాడుతుంటే, క్యారెక్టర్ మాట్లాడుతుంటే అది వేరేలాగా వస్తుంది. మేము ఊహించుకొని రాసింది ఒకలాగా వచ్చింది, ఓ ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడదే అని వాళ్ళు లైన్ చెప్తే మాకు అర్థమయ్యేది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఓకే మళ్ళీ వీ యూస్ టు రీవిజిట్ అండ్ రైట్ ద సీన్ అగైన్. అప్పుడు మళ్ళీ అట్లా క్యారెక్టర్ స్పెసిఫిక్. అందుకే మీరు చూస్తే ఇందులో వీళ్ళు ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్స్లానే ఉంటారు. People might call them with the character's name later on, so they are exactly fit in there. Asalu edi pop out avadu, the blends in very close into the world ganiyandi, everything like Manasa, this is your first film in USA? Avunandi. So did you find any noticeable differences from your past work and your work for this film? Very interesting differences actually. నేను ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను వేరే ఫీచర్ ఫిల్మ్స్ చేశాను, కానీ దే కేమ్ త్రూ జగత్, అంటే ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ వెన్ ఐ వాజ్ ఎండింగ్ షూటింగ్ ఫర్ జగత్. Okay. More or less this is your first film? Yes అండి. బట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ వర్క్ దట్ ఐవ్ డన్, వెదర్ ఇట్స్ థియేటర్ ఆర్ వెదర్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెబ్ సిరీస్, డెఫినెట్లీ హ్యూజ్ డిఫరెన్స్ at just with the scale of production to begin with, and then the depth of the character and the story and how deep you really need to go to tell. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చెప్పేటప్పుడు క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక సినిమా చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ వెబ్ సిరీస్ there is like multiple episodes where you can share the story in, and each episode is also a different emotion. ఒక సినిమాలో అట్లీస్ట్ ఇన్ అ మూవీ లైక్ దిస్ రహస్యం ఇదం జగత్లో the depth of the character and how it intertwines with the universe and with also all of the other characters, it was definitely an experience. And with, like Sravanthi said, with the workshops and working with the writer and director, understanding that and moving forward with that was very helpful. Yeah, that's nice. Rahasyam Idam Jagat looks చాలా మిస్టికల్గా ఉంది. ఐ హోప్ ఇట్ క్రాక్స్ ద బాక్స్ ఆఫీస్ సీక్రెట్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, అండ్ మేక్ మనీ. ఆల్ ద బెస్ట్. దెన్ ఇట్ కౌంట్స్ దేర్. టోటల్లీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు కూడా we'll invite you. మీరు కూడా చూడండి. We want to know your feedback. In a way, we coming with a very interesting project. All the best. Thank you, sir.